జీవన దొంగచాటుగా వచ్చి ఆనంది వాళ్ళ మాటలు వింటుంది. అది చూసి జ్యోతి అయితే ఏంటి జీవన ఎప్పుడు వచ్చావు, ఎందుకు ఇలా వచ్చావు అని చెప్పి అడుగుతుంది. దాంతో జీవన అయితే అడ్డంగా మా అమ్మకు దొరికిపోయాను, ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి, నేను మా అత్తయ్య గారి కోసం వచ్చానమ్మా అని చెప్పి అంటుంది. అవునా, ఆవిడ ఎందుకు ఇక్కడికి వచ్చింది అని చెప్పి అంటూ ఉంటుంది. ఆవిడ కుట్టి కోసం వచ్చింది, కుట్టి తన చెల్లెల కోసం వచ్చింది కదా, మా అత్తయ్య గారు ఆనంది కోసం వచ్చింది అని చెప్పి అంటుంది. మరి ఆవిడ ఎక్కడ అని చెప్పి జ్యోతి అడుగుతుంది. దాంతో జీవన అయితే ఆవిడికి ఫోన్ కాల్ వచ్చి ఇక్కడ నుండి వెళ్ళిపోయింది అని చెప్పి అంటుంది. మరి నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు అని చెప్పి అడుగుతుంది. అదేంటమ్మా, నన్ను ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి ఇలా చంపుతున్నావు, అసలు నన్ను ఎందుకు ఇంతలా బాధ పెడుతున్నారు మీరు, మీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నానని నా మీద మీరు పగ తీర్చుకోవాలనుకుంటున్నారా అని చెప్పి అంటుంది. అది వినగానే జ్యోతి అయితే పగ తీర్చుకోవడం కాదు, నీ వంకర బుద్ధిని ఎలా మార్చాలో అర్థం కావటం లేదు మాకు అని చెప్పి అంటుంది. ఏంటమ్మా ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి నన్ను చంపుతున్నావు, ఇదేమి కోర్టు కాదు అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న జ్యోతి అయితే అవును, ఇది కోర్టు కాకపోయినా నువ్వు మాత్రం ముద్దాయివే, నువ్వు ఇలాంటి అబద్ధాల మాటలు ఎప్పటికీ ఆపుతావు అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న జీవన అయితే ఏంటమ్మా ఎప్పుడు నన్నే తప్పుగా చూస్తారు, తప్పుగా మాట్లాడతారు, నేనేం తప్పు చేశానని నా మీద ఇంత పగ మీకు అని చెప్పి అంటుంది. నీ మీద పగ కాదు, నువ్వు చేసిన వంకర పనులు వంకర బుద్ధికి మాకు చాలా కోపం వస్తుంది అని చెప్పి అంటుంది. అది వినగానే జీవన అయితే నేనేం చేశానమ్మా, ఆ ఆనంది చేసిన పనికి నేను ఇప్పుడు శిక్షణ అనుభవిస్తున్నానని చెప్పి అంటుంది. దాంతో అక్కడ జ్యోతి అయితే ఇలా అంటూ ఉంటుంది. ఆనంది ఏం చేసింది, ఆనంది ఏమీ చేయలేదు, చేసిందంతా నువ్వే అని చెప్పి జ్యోతి జీవనతో అంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.